శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంక్షేమకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతురాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టంశ నడుస్తుంది. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. ప్రభుత్వపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతారు. ప్రమోషన్ కావచ్చు, లేదా వేరే చోట బదిలీ కావాల్సి ఉంటే ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. స్థానచలనం అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. చతుర్థంలో శని ఉన్నారు కాబట్టి మనసు పరిపరిధాలుగా ఉంటుంది. ఏ పని చేసినా నిదానంగా ఉంటుంది. ఇలాగే ఉంటుందా అని అనుకుంటారు. ప్రతిరోజు శని స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దశమాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు కూడా అష్టమంలో ఉన్నారు. లాభాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో నిలిచిబడి ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. రావాల్సిన ధనం ఏదైతుందో అవి సమకూరుతుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటుంది. దైవ సంబంధించిన కార్యక్రమాలకి ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తారు. నూతన ఒప్పందాలు చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు చక్కగా కలిసి వస్తాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. చక్కటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త నత్తనగ్గా ఉంటుంది. వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాస్త పనులు నిదానంగా ఉంటుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. మీరు కష్టానికి తగిన ప్రతిఫలం ఏదైతే ఉందో అది కొంతవరకు లభిస్తుంది. చిన్న చిన్న కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడుతుంది. భూ సంబంధించిన విషయాలు, కోర్టు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా తీర్పు రావడం అనేది ఏర్పడుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. ఏదేమైనా సరే మంచి సంబంధం కుదిరింది, ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఒక మాట తీరు వల్ల మనం ఎదుటి వారికి నచ్చకపోవచ్చు. మనం దురుసుగా మాట్లాడామో లేదంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడామని చెప్పేసి అని అనుకుంటారు. కానీ మీరు మాట్లాడే తీరు కరెక్ట్గానే ఉంటుంది. కానీ అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి ఎందుకు వచ్చినా మనకెందుకులే, మన పని మనం చేసుకుపోదాం అన్న ఆలోచనతో అలాగే ఉండండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరతులతో కలిపి దీపారాధన చేయండి. అదేవిధంగా ఉదయం సాయంత్రం మొగల్పూ కుంకుమ, ఆరవాల కుంకుమ, కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా చిన్న చిన్న పనులు అడ్డంకులు ఉన్నా సరే, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏమైనా ఆటంకాలు ఉంటే సమస్య పోవడం అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వ్యవహారాలను
స్పెక్యులేషన్స్కి డాక్యుమెంట్ వ్యవహారాలను సంతకాల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒక స్థిర చరాస్తిని కొనుగోలు చేయాలని యోచన చేస్తారు, అది సఫలీకృతం అవుతుంది. ఏదైనా సరే ఈ వారం గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి ప్రయత్నాలు చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు, మీరు ఏదైతే ప్రయాణాలు చేస్తారో అది సఫలీకృతం అవుతుంది. నా పరిజ్ఞానం సంఘటించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.